తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు ముహూర్త పండితులు బ్రహ్మశ్రీ సిస్లా సిద్ధాంతి గారు మనతో పాటు ఉన్నారండి. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. శ్రీ విశ్వావసునామ సంవత్సర జాతక ఫలితాల్లో భాగంగా ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు తెలుసుకుందామండి. అందులో భాగంగా మకర రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? తప్పకుండా తల్లి. ముందుగా మన ఛానల్ ద్వారా మకర రాశి వారందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు, శుభాశీస్సులు అందరికీ ఉండాలి. అందరూ బాగుండాలి. సర్వే జన సుఖినో భవంతు అన్నట్టుగా అందరూ బాగుండాలని కోరుకుంటూ, ప్రధానంగా మకర రాశిలోకి ఎవరు వస్తారని మనం పరిశీలించుకుంటే కనుక ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ట నక్షత్రంలోని మొదటి 2 పాదాలు, 1, 2 పాదాల వాళ్ళు ఈ యొక్క మకర రాశిలోకి వస్తారు. దాదాపుగా చెప్పాలంటే 2.5 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి ఎవరు మకర రాశి వాళ్ళు, ఏలినాటి శని ఇదొకటే కాకుండా మొత్తం పూర్తి స్థాయిలో అంటే 7.5 సంవత్సరాలు, 7.5 సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతూ ఏ రోజుకి ఆ రోజు గండం గడిచింది, పిండం బయటపడింది అనుకుంటారు వాళ్ళు. ఇప్పటి వరకు అదే పరిస్థితి. 7.5 సంవత్సరాల్లో 2023 జనవరి 18 నుంచి చివరి భాగంలోకి వచ్చాడు. చివరి 2.5లోకి వీళ్ళకి ఏలినాటి శనిలో. అప్పటి నుంచి ఊపిరి తీల్చుకున్నారు. అప్పటి వరకు ఊపిరి కూడా అందలా భాగం. అంటే అప్పటి వరకు వెంటిలేటర్ల మించి ఉన్న వ్యక్తికి వెంటిలేటర్ తీసాడు. జనవరి 2023 జనవరి 18, 2023 నుంచి ఊపిరి తీసుకోవడం మొదలుపెట్టారు సొంతంగా. అంటే అంత ఒత్తిడి అనుభవించారు వీళ్ళు. అనుభవించిన వీళ్ళకి భగవంతుడికి తెలుసు ఆ ఒత్తిడి ఏంటో. మనం ఏదో ఇక్కడ మన స్టూడియోలో కూర్చొని నవ్వుకుంటున్నట్టు అనిపిస్తుంది, కానీ వాస్తవంగా అంత ఇబ్బంది పడ్డారమ్మా. అంత భయానకమే గడిచింది. గతంగత అది ఫేస్ చేశారు, బయటపడ్డారు. ఇక ఇప్పుడు వీరికి సంబంధించి అద్భుతం ఏంటంటే ఒక శుభవార్త. శని విశేషంగా వీళ్ళకి గోచారంలో మారుతున్నాడు. అది చాలా అద్భుతం, నిస్సందేహంగా చెప్పచ్చు. దీనికి ముందుగా మకర రాశి గురించి తెలుసుకోవడానికి గ్రహ సంచారాలు ఏ రకంగా ఉన్నాయో చూద్దాం. ప్రధాన గ్రహాలైనటువంటి దేవగురువు వచ్చేటప్పటికి మకర రాశి వారికి పంచమంలో లక్ష్మీ స్థానంలో ఉన్నటువంటి దేవగురువు వృషభ రాశి నుంచి మారిపోయి మకర రాశి వారికి 6ంటికి వెళ్తున్నాడు, మిథున రాశిలోకి మే నుంచి. అదే సందర్భంలో ఈ యొక్క మకర రాశి వారికి శని వచ్చేటప్పటికి తాను ద్వితీయంలో కుంభంలో పూర్వభాద్ర నక్షత్రం 3వ పాదంలో ఉన్నటువంటి శని మారి సంచార రీత్యా పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం మీనరాశి ప్రవేశం జరుగుతుంది. అంటే ఈ యొక్క మకర రాశి వారికి 3వ ఇంట్లోకి వెళ్తున్నాడు. వాస్తవంగా శనికి దాన్ని లక్ష్మీ స్థానం అని చెప్తాం. 3వ స్థానం లక్ష్మీ స్థానం. ఇక అదే సందర్భంలో గురువు లక్ష్మీ స్థానం నుంచి మారిపోయి ఇంకా చెప్పాలంటే రుణస్థానంలోకి వెళ్తున్నాడు, రోగస్థానం. అంటే గురుబలం దాదాపుగా పోయిందని చెప్పం మకర రాశికి. శని బలం సంపూర్ణంగా ఉంది. ఇక మిగిలిన రాహుకేతువుల స్థితి చూద్దాం. రాహు వచ్చేటప్పటికి మకర రాశి వారికి తాను ప్రత్యక్షంగా ద్వితీయంలోకి వస్తున్నాడు. అంటే శని స్థానాల్లోకి రాహు వస్తున్నాడు, కుంభంలోకి. ఇక కేతు పూర్తిగా అష్టమంలోకి సింహంలోకి మారుతున్నాడు మకర రాశి వారు. ఈ ఉన్న గ్రహస్థితిలో మకర రాశి వారికి సంబంధించి చెప్పాలి అంటే దాదాపుగా ఉద్యోగ ప్రయత్నం కానీ, విదేశయానం కానీ వెళ్ళాలి, గట్టి ప్రయత్నం చేస్తే ఉద్యోగం వచ్చేస్తుంది అనుకున్న ఉద్యోగం ఏ దేశంలో ఉన్నా, వాళ్ళు ఏ దేశంలో అయినా ఉండనివ్వండి, ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయంగానే ఉద్యోగం వచ్చేస్తుంది. అది ఎప్పటి వరకు అంటే మే 14వ తారీఖు వరకు. మే 14 తర్వాత ఎక్కువ కష్టపడాలి, ఉద్యోగం వస్తుంది మీకు తర్వాత కూడా. ఇప్పుడు ఉదాహరణ మీరు బాగా నాకు తెలుసు, నేను ఉద్యోగం కావాలనుకుంటున్నా, మీకు నా డీటెయిల్స్ బయోడేటా అని ఇచ్చేశారు. ఇప్పుడు ఇట్లా ప్రయత్నం చేయగానే గురువు గారు మీరు మనం చెప్పారు కదా, అడిగారు కదా, అవకాశం ఉందంటే మిమ్మల్ని రమ్మంటున్నారంటే వెంటనే వచ్చేయండి అంటారు. మకర రాశికున్న అదృష్టం, ప్రస్తుత స్థితి. గురువు ఎప్పుడైతే మారతాడో
అప్పుడు ఎక్కువ కష్టపడాలి. గురువు మేలో మారుతున్నారు. మారుతాడు. అప్పటి నుంచి మీకు ఒకళ్ళకి ఇస్తే చాలదు, కనీసం 10 మందికి ఇవ్వాలి. పులిహోర పొట్లాల్లాగా ఎక్కువ కష్టపడాలి. కష్టపడాలి. వస్తుంది ఉద్యోగం, రాదనట్లా. ఇంకో రహస్యం ఇక్కడ, ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే డబ్బు పరంగా ఎక్కువ తిరుగుతూ ఉంటుంది వ్యాపారంలో, వీళ్ళకే కదా. మీకు రావాల్సిన డబ్బు ఎవరైనా వ్యాపారస్తులకు ఇవ్వాలంటే ఇప్పుడు కొంచెం ప్రయత్నం చేయండి, ఇచ్చేస్తారు. గట్టిగా ఒత్తిడి చేసినా ఇస్తారు. ఎప్పటి నుంచో బాకీ పడి మొహం చాటేసి ఇస్తాన్న వాళ్ళు ఇంటి మీదకి వెళ్తే ఇచ్చేస్తారు. అదే మే తర్వాత వచ్చేటప్పటికి ఇస్తానులే, ఇప్పుడు వెళ్తే 10 లక్షలకు 10 లక్షలు ఒకసారి ఇస్తారు ఇవ్వాల్సిన వ్యక్తి. లేదా రేపురా ఇచ్చేస్తా అని చెక్ ఇచ్చేస్తాడు. లేదంటే చెక్ ఇచ్చేసి రేపు వేసేసుకో అంటాడు. అరే నా దగ్గర ఉన్నాయి, నీకు ఇద్దాం అనుకున్నా, నేను మర్చిపోయి తిరుగుతున్నా, నువ్వు ఎప్పుడు వస్తావని చూస్తున్నా అని చెక్ కూడా ఇస్తాడు, రాసి పెట్టి పక్క నుంచి అని. 10 లక్షలది. ఓరు నాయన ఎప్పుడో రావాల్సింది, మనం వెళ్తే పోయేది అనుకుంటాం మనసులో మనం. ఈ గురువు మారిన తర్వాత విచిత్రం, ఎవడు కాదు ఇస్తాడు. ఇప్పుడు 1,00,000 ఉన్నాయి తీసుకో అంటాడు, మళ్ళీ వచ్చే నెల 1,00,000 ఇస్తా అంటాడు, ఇస్తాడు. వాయిదాలు. ఎందుకని గురుబలం పోతుంది. ఇదే ప్రధానమైన సమస్య మకర రాశిలో. బాగుంది, అందరూ ఏమనుకుంటారు, ఇంకా ఎప్పుడు పోతాయిరా కష్టాలు, ఏలినాటి శని పోయిందండి మకర రాశి, కష్టాలు లేవు. కానీ కొన్ని కొన్ని పనుల్లో వాయిదాలు పడతాయి. ఇక్కడ వచ్చేటప్పటికి ప్రధానంగా ఉద్యోగస్తుల పాపం. ఎందుకంటే నాకు ఉద్యోగస్తుల గురించి ఎందుకు ఎక్కువ చెప్తానంటే, వ్యాపారస్తుల గురించి మొత్తం డబ్బు తీసుకొచ్చి పెట్టేవాళ్ళు వ్యాపారస్తులు. ఇంకా చెప్పాలంటే కొంతమంది తల తాకట్టు పెట్టి బంగారం ఆడవాళ్ళు కూడా పెడతారమ్మా. ఎందుకంటే ఏదో ఒకటి మనం కష్టపడితే పడ్డాము, పిల్లలు కష్టపడకూడదు, తర్వాత బాగుంటుంది అనుకుంటారు. పాపం వాళ్ళ వాస్తవ స్థితి కూడా అంతే. ఎందుకని, ఇది పోటీ ప్రపంచం. పక్కవాడు పెట్టాడు, మనం పట్టకపోతే మనం వెనక్కి వెళ్ళిపోతాం కదా, తట్టుకోవాలని కదా పాపం. ఇక రెండోది ఉద్యోగస్తులు. ఎందుకని అంటే సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని చూడరు వీళ్ళు. దాదాపుగా ఉద్యోగ స్థితిలో ప్రస్తుతం 80% మంది సూర్యోదయం చూడరు. మనం ఏదో ఇక్కడ కూర్చుని సూర్యుడికి నమస్కారం పెట్టుకోవయ్యా అంటే, మేము ఎప్పుడు చూస్తామయ్యా సూర్యుడిని స్నానం చేసి పరిగెత్తాలంటారు. లేచేటప్పటికీ హడావిడి. ఎందుకని, రాత్రి లేట్గా వస్తాడు, తిని పడుకునేప్పటికీ 11:30, 12 అయిపోతుంది. ఎప్పుడు లేస్తాడు, బలవంతాన 7ంటికో ఎప్పుడు లేస్తాడు. లేవటం, స్నానం చేయడం, పరిగెత్తడమే. సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి మనసులో ఉన్నా పాపం అతనికి లేదని చెప్పలేము, ఉంటుంది. వాస్తవ స్థితి పూర్తి భిన్నంగా ఉంటుంది. చేసుకోవాలని ఉంటుంది, అరే కుదరలేదు చెప్పారు కానీ స్వామి మనకు చేయటం కుదరలేదు అనుకుంటాడు పాపం. అంత ఒత్తిడి కదా పాపం ఉద్యోగస్తులకి. వీళ్ళు బయటపడాలి కదా. మకర రాశిలో ఉండేటువంటి వాడు ఇన్నాళ్ళు ఏలినాటి శని బాధపడ్డారు. ఇప్పుడు గురువు ద్వారా బాధ ఏమి ఉండదు, గురువు బాధ పెట్టాడుగా. ఆయన బలం తగ్గితే రావాల్సిందే తగ్గుతుంది. నేను ఇందాక ఒక మాట అన్నా, ఉద్యోగస్తులు కొంచెం ప్రయత్నం చేయండి, 20 లక్షల నుంచి 30 లక్షలకు వెళ్తారు అన్న. అలా కాదు, గురువు మారిన తర్వాత చూద్దాంలే, ఒక్క నెలాగి మన దాంట్లోనే ప్రమోషన్ ఇస్తారంటున్నారుగా, చూద్దాంలే అని అన్ని పొరపాటు కూడా నమ్మద్దు. ఎవరు గురువు దాటితే రాదు ప్రమోషన్. కొంతమంది ఏం చేస్తారంటే అలవాటు పడిపోతారు, టెస్ట్ వేసుకుని ఉంటారు. 6 ఏళ్ళు 5 ఏళ్ళు ఎందుకులే, మన ఇంటికి దగ్గర కంపెనీ మారటం ఎందుకు, లోపల ఉంటుంది జీతం పెరగాలని ఉన్నా కూడా ఎందుకు వచ్చింది కదలకుండా, బాగుంది కదా మనం బాగానే ఉన్నాం, వచ్చింది ఏదో అనుకుంటూ కూడా మనసులో కొంత పెరిగితే బాగుండని ఉంటుంది. ఎవరికైనా ఉంటుంది, జీతం పెరిగితే మంచిదే కదా, కుటుంబ పరంగా రక్షణ పెరుగుతుంది వాస్తవంగా. అప్పుడు ఏం చేయాలి అంటే, మీ చేసే ఒత్తిడి మీ కంపెనీలో గట్టిగా ఒత్తిడి చేయండి. ఏప్రిల్ మాసంలో చేస్తే ఖచ్చితంగా జీతం పెంచడం అని చేస్తారు. చెప్పేసేయండి, ఏప్రిల్లో కాకపోతే నేను వేరే కంపెనీలోకి వెళ్ళిపోతాను అని గట్టిగా చెప్పేట్టుగా ఉంటే మీరు ప్రయత్నం చేస్తే మంచి జాబ్ వస్తుంది. మే తర్వాత ప్రయత్నం చేస్తే వచ్చే జాబ్ ఇప్పుడు 20 లక్షలు అనుకోండి, ప్రయత్నం చేస్తే మే లోపల 30కి వెళ్ళిపోతారన్నా కదా, అంటే అంత జీతం పెరుగుతుంది. అదే ఏప్రిల్ తర్వాత వచ్చేటప్పటికి, అదే మే తర్వాత వచ్చేటప్పటికి చేస్తే 20 నుంచి 25కి వెళ్తారు. అది కూడా బలవంత బ్రాహ్మణార్థంలాగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి అబ్బా 20కి అక్కడ చేసినా బాగుంటారా, 25కి ఇక్కడికి వచ్చాం అనుకుంటారు. అంటే గురుబలం తగ్గేప్పటికి వచ్చేది తగ్గుతుంది, మీకు అపకారం జరగదు. అదొక్కటే. అందుకని గురుబలం కావాలి. కాబట్టి వ్యాపారస్తులు అవ్వచ్చు, ఇందాక చెప్పినట్టు విద్యార్థులు చెప్పాలి అంటే చదువులో బాగుంటారు కానీ జ్ఞాపక శక్తి కొంచెం మందగిస్తారు.
ఎప్పటివరకు విద్యార్థులు స్లోగా ఏలినాటిలో ఇబ్బంది పడుతూ కొంత చదువు మీద శ్రద్ధ పెట్టక ఉన్న వాళ్ళు చదువు మీద శ్రద్ధ పెడతారు, కానీ జ్ఞాపకశక్తి మందగిస్తుంది, గురుబలం తగ్గుతుంది. కాబట్టి ఖచ్చితంగా దక్షిణామూర్తి స్తోత్రం, గురు చరిత్ర వాళ్ళ ఇంట్లో ఏది ఉంటే అది, ఏది లేదంటే కనీసం నమస్కారం పెట్టుకునైనా అలవాటు చేసుకుంటే ఉంటూ మంచిది. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకి అవకాశం ఉంటే గురువుకు ప్రీతిగా చేసేటువంటి హోమం పాశుపతం, బృహస్పతి పాశుపతం అంటాం, విశేషమైన శక్తి అది. తదుపరి మేరా దక్షిణామూర్తి హోమం, గురువుకు హోమం చేసి దానం ఇస్తారు, అద్భుతమైన శక్తి వస్తుంది. అలా చేసుకోవడం ద్వారా మంచి మార్పు వస్తుంది. అశక్తులు అనుకోండి, గురు దక్షిణామూర్తి స్తోత్రం చదువుతూ ఉండాలి, గురువార నియమం పాటించాలి, వివాహితులు బ్రహ్మచర్యం పాటించాలి. గురువార నియమం అంటే నాన్ వెజ్ తినే అలవాటు ఉన్న వాళ్ళు నాన్ వెజ్ తినకూడదు, ఆ రోజు దూరంగా ఉండాలి. పగలు భోజనం చేయాలి, రాత్రి పలహారం చేయాలి. ఇంకా గురువుకు ప్రీతిగా అవకాశం ఉంటే పసుపు రంగు వస్త్రం ధరించాలి, లేని పక్షంలో హ్యాండ్ కర్చీఫ్ లాంటిదైనా ఎల్లో కలర్ జేబులో పెట్టుకోవాలి. ఇది గురువారంలో. అదే సందర్భంలో ఏమాత్రం అవకాశం ఉన్నా గురువు మధుర పదార్థ ప్రియుడు. మధుర పదార్థం అంటే స్వీట్. ఆయనకి దానంలో కూడా శనగలు చెప్తారు, అంటే ఆయన ఆ వర్ణం కూడా పసుపు, అందుకని శనగపప్పు ఏ రంగులో ఉంటుంది, పసుపు. ఎప్పుడైనా దక్షిణామూర్తి వారిని చూస్తే ఆయన పసుపు రంగు పంచె కట్టి ఉంచుతారు. అందుకని ఆయన శనగపిండితో చేసినటువంటి స్వీట్ ఉంటుంది, అది బూందీనా, స్వీట్ బూందీనా, తొక్కుడు లడ్డూనా, శనగపిండి నుంచి మైసూరు పాకమా, ఏదైనా అది నైవేద్యం పెట్టి మీ చేతుల మీద పంచాలి. వాళ్ళు పంచింది విశేషం మకర రాశి వాళ్ళు. అలా చేస్తున్నా కూడా మార్పు తొందరగానే వస్తుంది, అంటే గురుబలం పెరుగుతుంది. దీంతో పాటు అవకాశం ఉన్నప్పుడు ఏదైనా గురువారం సెలవు అనుకోండి, ఆఫీస్కి కానీ దేనికైనా, లేదా మీరు సెలవు పెట్టారు, అవకాశం ఉంది 10ంటికి లేట్గా వెళ్ళొచ్చు అనుకున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే దగ్గరలో ఉన్న ఏదైనా స్కూల్కి వెళ్ళి చదువుకునే వాళ్ళకి పలకా బలపాలు పోయినాయి కదా, ఎప్పుడు పుస్తకం పెన్నే ఇవ్వాలి, గురువు అనుగ్రహం కలుగుతుంది. ఇంత రహస్యం కాబట్టి అష్టాభ్యాసం సమయంలో అందరికీ పంచిపెట్టేవాళ్ళు. గురువు అనుగ్రహం కోసం పాతకాలం ఎవరు చేస్తున్నారమ్మా ఇప్పుడు? 10 మందికి పంచిపెట్టాలి, పుస్తకము పెన్ను రాసుకునేవాడు, చదువుకునేవాడికి. అందుకనే గ్రంథదానం అని చెప్పారు, గ్రంథాన్ని ఇవ్వాలి. ఇలా చేసినా గురువు అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఇలా చేస్తే మకర రాశి వాళ్ళు ఈ గురువు ద్వారా వచ్చే వ్యతిరేక శక్తిని తగ్గించుకోగలుగుతారు. వ్యతిరేకం అంటే వేరే చెడు చేయడం ఆయన, కానీ బలం తగ్గిపోవట్లా, బలాన్ని మనం పెంచుకున్న వాళ్ళు. ఇలా చేసుకోవటం ఉత్తమం. అంటే సొంతంగా చేసుకోవటం అంత మనకు కుదరదు, వెసులుబాటు ఉండదు, వ్యాపారంలో ఉండేవాళ్ళకి వాస్తవంగా ఉండదు, ఆర్థికంగా పర్వాలేదు, శక్తి ఉందంటే హోమం చేసుకోవచ్చు. ఇందాక నేను చెప్పినటువంటి హోమం చేసుకుని చివరిలో దానం ఇస్తాం. ఇది చేయడం ద్వారా దాదాపుగా దోష తీవ్రత మొత్తం పోతాయి, ఏం చేసుకున్నా కూడా. ఇలా చేస్తే మకర రాశి వారు ఎప్పటి నుంచో ఆశగా ఎప్పుడు పోతుందిరా నాయన అన్నట్టు ఈనాడు చనిపోయింది. ఆ రకంగా వాళ్ళకి మంగళకరం శుభకరమైన వార్త ఇది. దాదాపుగా అదృష్టం వాళ్ళకి, దాదాపు పట్టిందల్లా బంగారం. అట్లా అని అందరికీ ఇంత చెప్తున్నారు స్వామి మాకేం కలిసి రాలేదు అంటే ఖచ్చితంగా ప్రస్తుతం మీ జాతకంలో జరుగుతున్న దశలో అంతర్దశ పాడైపోయినట్టు. ఇప్పుడు దశల్లో అంతర్దశల్లో గురువు బాగున్నారు అనుకోండి, గురువు ఒకటే కాదు, ఏదైనా గ్రహ దశ రెండు బాగుంటే జరుగుతున్న దశ అంతర్దశ మకర రాశి వాళ్ళు ఖచ్చితంగా గోలు కొట్టేస్తారు. గన్ షాట్, ఏ తిరుగులేదు, అసలు మనం వెనక్కి తిరిగి కూడా చూడాల్సిన పని లేదు. చివరికి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకైనా గురుబలం కొంత తగ్గింది, రేపు ఎల్లుండో మినిస్ట్రీ ఇస్తారు, లేదా క్యాబినెట్ హోదా, నామినేటెడ్ పదవి ఇస్తారు. అది ఒక వారం తర్వాత అయినా ఇస్తారు, వాయిదా పడుతుంది కానీ ఇస్తారు, అంతకంటే ఏం కాదు, అపకారం జరగదు. గురుబలం తగ్గడం, గురువు అపకారం చేయడు, శుభగ్రహం కదా, ఆయన అపకారం చేయడు, అయితే మనకు రావాల్సిన మంచి తగ్గిపోతుంది. ఉదాహరణ పిలిచారు, మాట్లాడారు, గురుబలం నిన్నటి వరకు ఉంది కదా మకర రాశికి, పిలిచి మాట్లాడారు, నీకు ఇస్తాను ఇలా ఏప్రిల్లో అని. ఏప్రిల్లో వస్తే అదృష్టమే, మే దాడిపోయింది అనుకోమ్మా క్యాబినెట్ ర్యాంక్ ఇస్తాను కదా, అంతకంటే తక్కువ స్థాయిది వస్తుంది, రావడం వస్తుంది, తగ్గిపోతుంది. ఎందుకని అంటే బలం తగ్గడం ద్వారా హోదా కూడా తగ్గుతుంది, అంతే తప్ప ఇతరత్ర అన్నీ మకర రాశికి బాగున్నాయి. మొత్తం మీద పరిశీలన చేసుకుంటే మకర రాశి వారికి 7.5 సంవత్సరాల సుదీర్ఘం, చిన్న 1 రోజా 2 రోజా 2 రోజుల అనుభవించిన వాడికి తెలుస్తుంది అన్నా కదా, అంత కష్టం నుంచి బయటకు వచ్చేసారు. ఎలాంటి ఇబ్బంది లేదు, సంతోషంగా ఉండొచ్చు. కానీ
ఎంత సంతోషంగా ఉన్నా నిరంతరం గురు దక్షిణామూర్తి స్తోత్రం చేసుకోవడం విశేష ఫలితం చేయగలిగితే. లేని పక్షంలో విద్యార్థులైతే దక్షిణామూర్తి పటానికైనా నమస్కారం పెట్టు. నమస్కారం చేసుకో. అందులో ఇంకా ఇంకొక మాట చెప్పాలి, ప్రతి ఇంట్లో దక్షిణామూర్తి పటం ఉండాలి, విద్యార్థులు ఉండాలి. చదువుకునేటువంటి రూములో ఉత్తరంగా ఉండే గోడకి పెట్టాలి. అప్పుడు ఆయన దక్షిణంగా చూస్తూ ఉంటారు. అందుకనే ఆహా. దక్షిణామూర్తి. దక్షిణామూర్తి. ఉమ్. ఇలా ప్రతి ఒక్కరూ ఇళ్ళలో ఆ, పెట్టుకుంటే ఉంచుకోవాలి. మంచిది. మంచిది. చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. నమస్తే.